నేను బెంగళూరులో చదువుకుంటూ పీజీలో ఉంటున్న రోజులు. సమ్మర్ వెకేషన్స్ అని అందరూ వెళ్ళిపోయారు. నేను రీసెర్చ్ పేపర్స్ అని ఒక పెద్ద పని మీద ఉండిపోవాల్సి వచ్చింది. రోజు యూనివర్సిటీకి పొద్దున వెళ్ళి సాయంత్రం వచ్చేవాడిని. పీజీ మొత్తంలో నేను తప్ప ఎవరూ లేరు. ఓనర్ పక్క స్ట్రీట్లో ఓన్ హౌస్ ఉంటుంది. మా పీజీ వచ్చేసి ఊరి చివర మొత్తం అడవి. లిటరలీ నా పీజీ దాటి ఒక 7 కిలోమీటర్స్ వరకు మొత్తం అడవి. నాకు సహజంగానే ధైర్యం కొంచెం ఎక్కువ అండ్ అప్పట్లో బాగా అగ్రెసివ్గా ఉండేవాడిని. అండ్ మా పీజీ ఓనర్ తెలుగువాడు, మాకు 6 ఇయర్స్ సీనియర్. ఇక్కడ పీజీ కట్టి హోటల్ బిజినెస్ కూడా చేస్తాడు. ఆ పీజీ ఓన్లీ ఫర్ అవర్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అండ్ రీసెర్చ్ స్కాలర్స్కి మాత్రమే. అలా రోజు ఈవినింగ్ వచ్చి తినేసి అన్ని లాక్ వేసి నా రూమ్లో పడుకొని మూవీ చూద్దాం అనుకున్నా. నెక్స్ట్ డే సాటర్డే కావడంతో నిద్ర రాగలే. ఇంకా మూవీ చూద్దామని చెప్పేసి కల్కి మూవీ రిలీజ్ అయింది. చూద్దామని స్టార్ట్ చేశా. అలా టైం 1 దాటింది. సడన్గా దూరంగా గజ్జల సప్పుడు వినిపించింది. ఎవ్రీ 5 మినిట్స్ అలా మెల్లమెల్లగా దగ్గరకు వస్తున్నట్టు అనిపించింది. అయినా ఎందుకో భయం వేయలేదు. ఆగిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యింది. ఈసారి నా ఫ్లాట్ నుంచి వస్తున్నట్టు అనిపించింది సౌండ్. ఇక లాభం లేదని ఏసీ అండ్ ఫ్యాన్ కట్టేసి ల్యాప్టాప్ ఆఫ్ చేశాను. అండ్ సౌండ్ కంటిన్యూస్గా వస్తుంది నా డోర్ ముందు నుంచి. కరెక్ట్గా నా డోర్ ముందుకు వచ్చి ఆగిపోయింది. నేను డోర్ కింద నుంచి చూస్తా. కాళ్ళు అండ్ గజ్జలు కనిపించాయి. మైండ్ ఎగిరిపోయింది. ఏం చేయాలో అర్థం కాలే. లైట్ ఆన్ చేసి నా రూమ్లో ఒక స్టిక్ ఉంది. ఆ స్టిక్ తీసుకొని ఇంటర్నెట్ డోర్ ఓపెన్ చేసి కొడదామని చూసా. డోర్ ఓపెన్ చేసే వరకు అక్కడ ఎవరూ లేరు. ఈ ఫ్లాట్ నుంచి అన్నీ లాక్ వేసి చూసా, అన్నీ చెక్ చేసి చూసా. మళ్ళీ రూమ్కి వచ్చి లాక్ వేసుకొని ఇప్పుడు పడుకోవచ్చు అని అనుకొని పడుకున్నాను. ఎప్పుడు పడుకున్నానో తెలియదు కానీ పడుకున్నాను. అర్ధరాత్రి ఏదో టైంకి ఫ్లాట్లో అన్ని వైపుల నుంచి సౌండ్ రావడం స్టార్ట్ అయింది. తలుపులు కొట్టుకోవడం, కిటికీలు కొట్టుకోవడం, హెవీగా గాలి రావడం స్టార్ట్ అయింది. బాత్రూమ్ డోర్ కొట్టుకుంటుంది. హాల్ మధ్యలో నుంచి ఎవరో అమ్మాయి గట్టిగా ఏడుస్తున్న సౌండ్ వచ్చింది. ఐ థాట్ దిస్ ఈజ్ మై ఎండ్ అని అనుకున్నా. పేరెంట్స్కి నేను ఒక్కడనే కొడుకుని ఇప్పుడు ఎలా అని థాట్ ఏం అర్థమవుతలేదు. వెంటనే నాకు అర్థమైపోయింది ఇది నా చివరి క్షణాలని. వెంటనే ఆ పీజీ ఓనర్కి కాల్ చేశాను. ఒకసారి చేసా, లివ్ చేయలేదు. రెండోసారి చేసా, లివ్ చేయలేదు. ఇక అయిపోయింది నా కథ అనుకొని లాస్ట్ టైం ట్రై చేద్దామని 3rd టైం కాల్ చేశా. అన్న లివ్ చేశాడు. నేను ఏడ్చుకుంటా హోప్ అన్నీ వదిలేసి, అన్న ఇంట్లో దయ్యం ఉంది అన్న, నేను చచ్చిపోబోతున్నా అని చెప్పాను. నా బాత్రూమ్ డోర్ ఆల్మోస్ట్ బోల్ట్ అన్నీ విరిగిపోయి తలుపు అంతా విరిగిపోయి మీదికి వచ్చేటట్టుంది. గట్టిగా సపోర్ట్లు. సడన్గా నా బాత్రూమ్ డోర్ తెరుచుకొని పెద్ద సౌండ్తో ఇంకా ఏమవుతుందో నాకు అంత అర్థం కాలేదు. అయోమయంతో నేను కళ్ళు తెరిచి చూసే వరకు ఓనర్ ఇంట్లో ఉన్నా. అప్పుడు చెప్పాడు మా ఓనర్. అలా ఫోన్ చేయగానే ఓనర్ అండ్ హోటల్ వర్కర్స్ అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. పీజీ కింద ఉన్న నుంచి ఆ సౌండ్ వినిపించిందంట. నా ఫ్లాట్ డోర్ ముందుకు వచ్చి గట్టిగా అరిచారంట. అప్పటిదాకా వచ్చిన సౌండ్ సడన్గా ఆగిపోయింది. ఆ హోటల్ వర్కర్స్ అండ్ ఓనర్స్ నా రూమ్ తలుపులు పలగొట్టి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. ఆ పీజీ కట్టిన ల్యాండ్లో ఒకప్పుడు బ్రాహ్మిన్స్ ఫ్యామిలీ ఉండేదంట. చిన్న హౌస్లో. ఫ్యామిలీ అంతా యాక్సిడెంట్లో చనిపోయారు, ఒక అమ్మాయి తప్ప. అండ్ తర్వాత తను అక్కడనే సూసైడ్ చేసుకొని చనిపోయింది ఆ ఇంట్లో. ఇదంతా మా ఓనర్ నాకు తర్వాత చెప్పాడు. నెక్స్ట్ డే ఏం మాట్లాడకుండా మొత్తం సామాన్లు సదురుకొని 10 కిలోమీటర్స్ అవతల ఇంకో పీజీకి వెళ్ళిపోయా.